చలికాలంలో పిల్లలు నులివెచ్చగా. శీతాకాలంలో పెద్దలు సైతం చలికి వణికిపోతారు. చలి నుంచి రక్షణకు ఆహార నియమాలు, సౌందర్యం కోసం గృహిణులు పాటించే జాగ్రత్తలు కొన్ని పిల్లలకు అవసరమే. శీతాకాలం ఆరంభంలోనే రకరకాల క్రీమ్లు, డ్రెస్సులు, చలి నుంచి కాపాడే ఇతర వస్తువులు మార్కెట్లో మనకు దర్శనమిస్తాయి. ఇక ఆన్లైన్లో అయితే సరే. అయితే ఎంతవరకు అవసరమో చూసుకుని నాణ్యమైనవి కొనుగోలు చేసుకోవాలి. లేదంటే కొన్ని ఒంటికి సరిపడగా ఎలర్జీ కలిగించవచ్చు. చలికాలంలో పిల్లలకు వాడే వాటిలో డ్రెస్సులు, బేబీ పౌడర్లు, సబ్బులు, నూనెలు, పక్క బట్టల్లో మార్పు అవసరం. పిల్లలపై తల్లిదండ్రులకు ఉండే సహజమైన ప్రేమతో ఏదైనా కొంటారని మార్కెట్లో చూడగానే కళ్ళు జిగేల్మనేలా రంగురంగుల మెరుపులతో కూడిన ఉత్పత్తులు అమ్మకానికి సిద్ధం చేస్తారు. అయితే పిల్లలకు ఇవన్నీ ఏమంతా మంచివి కావు. చలిగా ఉండే వేళల్లో పిల్లలకు స్వెటరు, మంకీ క్యాపు, చేతికి గ్లౌజులు, కాళ్లకు సాక్స్ వంటివి తప్పనిసరిగా వేయాలి. పిల్లల కదలికలకు అనుగుణంగా సైజు సరిపోయే డ్రెస్సులు, హాయిగా ఉండే స్నానపు సబ్బులు, ఇతర సౌందర్య సామాగ్రి అవసరం. వాటి నాణ్యతతో పాటు ఖరీదు లాంటి విషయాలు కొనే ముందు దృష్టిలో పెట్టుకోవాలి. మొదటిసారిగా చలికాలంలో పిల్లలను కన్న నెలతలకు ఈ విషయాలు ముందుగా తెలిస్తే ఇక కలతలుండవు. శీతాకాలంలో పిల్లలకు హాయిగొలిపే వెచ్చదనం కలిగించాలంటే ఖచ్చితంగా మామూలు దుస్తులతో పాటుగా ఊలుతో తయారైన స్వెటర్, క్యాప్, గ్లౌజులు, సాక్స్లు మాత్రమే వాడాలి. ఇవైతేనే పిల్లల సున్నితమైన చర్మానికి ఎలాంటి తాకిడి లేకుండా విసుగు కలిగించకుండా ఉంటాయి. తలకు సహజంగానే వెంట్రుకలు వెచ్చదనాన్ని కలిగించిన తలను, చెవులను కప్పుతూ సున్నితమైన ఊలెన్ క్యాప్లను వాడాలి. ఎలాస్టిక్ టైప్లను కలిగిన ఎలాంటి దుస్తులైనా మృదువైన చర్మం ఒరుసుకొని పోయి హాని కలిగించే ప్రమాదం ఉంటుంది.